ప్రెస్ మిత్రులకి పేర్కొన్న నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాల్ని రాష్ట్ర ప్రభుత్వము మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వాన మరి నిర్ణయం జరిగింది క్యాబినెట్లో. 1వ తారీఖు జూలై నుండి 10వ తారీఖు జూలై వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాలలో పల్లె ప్రగతి, పట్టణాల్లో కూడా మున్సిపాలిటీస్లో కూడా పట్టణ ప్రగతి కార్యక్రమాలు జరగాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. మీకు అందరికీ తెలుసు, ఇది 4వ విడత. అంటే ఇప్పటికీ ఇది 4th టైం మనము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము. 2వసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి గారిని అత్యధికమైనటువంటి మెజార్టీ శాసనసభ్యుల్ని గెలిపించి మళ్ళీ 2వసారి మీరే పరిపాలించాలని చెప్పి రాష్ట్ర ప్రజలు 2018లో నిర్ణయం తీసుకున్న తదనంతరము ఈ కార్యక్రమం జరుగుతున్న విషయం మీకు అందరికీ తెలుసు. ఈరోజు నేను రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడిగా జమ్మికుంట పట్టణంలో మరి జమ్మికుంట మున్సిపల్ కౌన్సిల్ ఆహ్వానం మేరకు మిత్రులు రాజేశ్వరరావు గారు, మున్సిపల్ చైర్మన్ గారు, వారి తోటి కౌన్సిలర్ మిత్రులందరూ మరి వచ్చి మా పట్టణంలో పట్టణ ప్రగతి కార్యక్రమాలు మీరు పాల్గొనాలని వారు ఆహ్వానించడం వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంలో మరి ఇక్కడికి ఈరోజు నాతో ఉన్నటువంటి మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరుమణి విజయ్ గారు, మరి పార్టీ సీనియర్ నాయకులు చాలామంది ఇక్కడ ఉన్నారు. మరి మల్లయ్య గారు, బండ శ్రీన్ గారు, మిత్రులు మరి న్యాయవాది, కరీంనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కోసం శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ జీవి రామకృష్ణ గారు, కృష్ణమోహన్ గారు, రాష్ట్ర డీసీ కమిషన్లో చాలా నైపుణ్యంతో మరి ఈ రాష్ట్రంలో ఉన్న 15 వర్గాల అభివృద్ధి కోసం మంచి సూచన చేసినటువంటి మిత్రులు, అదేవిధంగా మరి సీనియర్ పార్టీ నాయకులు ఈ ప్రాంతంలో ఇదివరకు మన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా పనిచేసి జమ్మికుంట జెడ్పీటీసీ ఉన్నటువంటి పెద్దలు వీరేశలింగం గారు, అదేవిధంగా రవీందర్ రెడ్డి గారు, తర్వాత ఇక్కడికి వచ్చేసినటువంటి కార్పొరేట్ మిత్రులు అందరికీ మిత్రులు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఈ ప్రాంతం నుండి మరి విద్యార్థిగా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని మరి విద్యార్థుల్ని ఆ రోజు ఉద్యమ స్ఫూర్తితో నడిపించి ఈ ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్టలు ఉస్మానియా యూనివర్సిటీలో తీసుకొచ్చినటువంటి మిత్రులు, విద్యార్థి నాయకుడు, మరి రాష్ట్ర విద్యార్థి టీఆర్ఎస్పీ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ గారు, తర్వాత ఇతర మిత్రులు అందరికీ, టౌన్ ప్రెసిడెంట్ మిత్రులు రాజ్ కుమార్ గారు, సీనియర్ పార్టీ నాయకులు, మొదటి నుండి ఉద్యమంలో చాలా కష్టపడి పనిచేసి పార్టీని నిర్మించిన వాళ్ళలో మరి వన్ ఆఫ్ ది పిల్లర్ మరి రాజ్ కుమార్ గారికి చాలామంది ఉన్నారు. అందరికీ పేరు పెట్టిన నమస్కారాలు. ఎందుకంటే పత్రిక లైవ్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి అనేటటువంటి కార్యక్రమాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక చాలా దూరదృష్టితోని గ్రామీణ ప్రాంతాల్లోపట, అసలు గ్రామాల్లోపట శుభ్రత కరువైపోయింది. ఎన్నో కారణాలు, దానికి ఎవరిని నిందించదలుచుకోలేదు మేము. కానీ గ్రామంలో ఉన్నటువంటి ఒక మంచి వాతావరణాన్ని మళ్ళీ మనం పునర్నిర్మించాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు ఒక్కొక్కటి తీర్చుకుంటూ ముందుకు వెళ్తున్న సందర్భంలో తెలంగాణ వచ్చిన వెంటనే నాడు మరి కరెంటనే కరువు. ఈ కరువులో ఆ రోజు కరెంటు ఎంత అవసరమో మరి కరెంటు ఉత్పత్తి లేకపోవడం ఆ సమస్య మొదటి ప్రాధాన్యతగా కేవలం 6 మాసాల్లో, తెలంగాణ వచ్చిన 6 మాసాల్లో పట్టిన రైతులకి మొదటి దశలో 12 గంటల కరెంట్ ఇచ్చినాం. తర్వాత 24 గంటలు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు రైతాంగానికి ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ. తీర్చిదిద్దేటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి తొలి రోజుల్లో కూడా దానికి ప్రాధాన్యత. తర్వాత రైతులకి మన తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల పేరిట ఉద్యమం ఏదైతే జరిగిందో మరి నీళ్ల కోసం ఆరాటం చేసి అటు గోదావరి నది పైన, ఇటు కృష్ణా నది పైన ప్రాజెక్టు కట్టి ఇలా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా
గోదావరి నది పైన, కృష్ణా నది పైన పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఇలా బ్రహ్మాండంగా 1 కోటి ఎకరాలకి నీళ్ళు ఇచ్చి చూపిస్తున్నాం. ఈ 2 తర్వాత సామాజికంగా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద వర్గాలకి వాళ్ళ ఆత్మగౌరవం కోసం చాలా పథకాల్ని రచించి ప్రజలకి రుచి చూపించినటువంటి ముఖ్యమంత్రి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. తదనంతరము ఒక్కొక్క సమస్య తీసుకుంటూ పోయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక మంచి వాతావరణం కల్పించాలని చెప్పి పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకొని ఇలా గ్రామాల్లో కూడా ప్రతి వాడలో చెట్లు పెట్టాలి, ప్రతి ఇంటికి 6 చెట్లు ఇవ్వాలి, గ్రామంలో పట మరి ఒక విధంగా అక్కడ భూమి లభించిన ఎడల ఆ ఉన్న భూమిలో ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వ భూమిలో, లేకపోతే భూసేకరణ మరి ఊర్లో పెద్దలు కొనుక్కుంటే మరి ఒక వనం లాంటిది గ్రామంలో ఉండాలి అని చెప్పి మరి ప్రకృతి వనం ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పట ప్రతి గ్రామంలో పట ఇలా ప్రకృతి వనంలో నిర్మించిన సంగతి మీకు అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతూ పట్టణ ప్రాంతాల్లో పట కూడా మరి పట్టణ పేద వర్గాలకి మరి ఇవాళ మనం కార్యక్రమాలు చేయాలని చెప్తే ఇవాళ జమ్మికుంటలో ఉదయం నుండి మిత్రులు రాజేశ్వరరావు గారు మరి చాలామంది మిత్రులు కార్పొరేట్ కౌన్సిలర్స్ అందరూ కూడా నాకు వాడవాడ తిప్పడం జరిగింది. గల్లీలో కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి డ్రైనేజ్ మోరీలు ఇప్పుడు కడుతున్నాం మనం. అంటే గ్రామంలో ఈ నుండి ఒక పట్టణంగా మారి ఒక మున్సిపాలిటీగా మారిన తర్వాత మరి జమ్మికుంట అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణాల్లో కూడా ఒక తీర్చిదిద్దాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో మరి ఆలోచన చేయడం జరిగింది. నేను ఇప్పుడే సూచనాప్రాయంగా చెప్పినాను, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాను. మీరు ఈ నగరానికి మరి మధ్యలో రైల్వే లైన్స్ పోతున్నాయి కాబట్టి ఒక బ్రహ్మాండమైనటువంటి రింగ్ రోడ్డు మరి జమ్మికుంటకు మీరు ఆలోచన చేసి దాన్ని డిజైన్ చేసి మరి మా దృష్టికి తీసుకురండి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాం. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్లో మరి ఔటర్ రింగ్ రోడ్ అయిపోయింది, ఇవాళ RRR కూడా దాదాపు 50-60 కిలోమీటర్ల చుట్టూ కూడా ఇలా బ్రహ్మాండంగా ఇలా అవన్నీ కూడా చేస్తున్నాం. మరి ఈరోజు నేను పిట్టలవాడలో 550 చెట్లు, లేఅవుట్ ఖాళీ స్థలంలో ఒక 44 చెట్లు, జమ్మికుంట మున్సిపల్ నర్సరీలో పెంచిన చెట్లనే ఈరోజు నాటడం జరిగింది. మిత్రులారా, ఈ విధంగా మరి ముందుకెళ్తూ ఈరోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి పలు కార్యక్రమాల్లో ఈ మున్సిపాలిటీలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో పట్ల జమ్మికుంట మున్సిపాలిటీని మరి ఇప్పుడే నేను అడిగి తెలుసుకున్నాను. 50,000 జనాభా మరి దరిదాపులో ఉన్నదంటున్నారు. అది మంచి మరి దాన్ని డెమోగ్రఫీ ఐడెంటిఫై చేసి ఎంతున్నది తెలుసుకున్న తర్వాత తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం మరి మంచి కార్యక్రమాలు ఏవైతే ఉందో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మంచి నిధులు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఈ పట్టణాన్ని చాలా గొప్ప పట్టణంగా తీర్చిదిద్దాలి. ఎందుకంటే ఒక మంచి రైల్వే కూడలిలో ఉన్నటువంటి జమ్మికుంట పట్టణము, మంచి రైస్ మిల్స్ ఉన్నాయి, మంచి పాడి పంటలు పండేటువంటి మరి ఈ చుట్టుపక్కల మండలాలు కాబట్టి ఈ పట్టణాన్ని అభివృద్ధి దిశకు తీసుకెళ్ళడానికి ఈ పట్టణ ప్రగతిలో చాలా ఆలోచన చేస్తున్నాం. అతి త్వరలో మున్సిపాలిటీ కౌన్సిలర్స్ అందరూ కూడా కూర్చొని వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా మరి ఆలోచన చేసి ఆ దృష్టితోని ఒక రిపోర్ట్ కూడా మరి మా ప్లానింగ్ బోర్డుకి ఇవ్వాలని చెప్పి కూడా నేను వారిని కోరినాను. నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాను. మన గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కేటీ రామారావు గారి దృష్టి కూడా తీసుకొచ్చి ఈ మధ్య మరి అర్బన్ డెవలప్మెంట్కు కొంత నిధిని కూడా మరి వివిధ బ్యాంకుల దగ్గర నుండి కూడా మరి లోన్ కూడా తీసుకోవడం జరిగింది. అది కూడా పెద్ద ఎత్తున మొన్న కూడా ఒక 30 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. నేను డెఫినెట్గా మాట్లాడి దాన్ని 50 కోట్ల వరకు కూడా నేను కోరి రామారావు గారికి అని చెప్తాను. ఎందుకంటే పనులు చాలా మంచిగా జరుగుతున్నాయి, నేను చూశాను, కళ్ళతో చూసాను. కాబట్టి మరి ప్లానింగ్ బోర్డు తరఫున నేను నా రిపోర్ట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకొస్తానని తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇంకా దాదాపు 40,000 మొక్కలు మరి అతి త్వరలో కూడా ఇప్పటికే నాటినాం. మళ్ళీ ఇంకొక డబుల్ది ప్లాంటేషన్ అని చెప్పి ఇలా పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. 40,000 ఇప్పటికే పెట్టారు, ఇంకా 40,000 మనం దృష్టిలో పెడదాం. ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇవ్వాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశాడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి గృహిణికి ఏం చెప్తున్నామంటే
6 మొక్కలు మీ అత్త పేరు మీద, మీ మామ పేరు మీద, నీ పేరు మీద, నీ భర్త పేరు మీద, నీ కొడుకు పేరు మీద, నీ బిడ్డ పేరు మీద, మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల పేరిట ఆ చెట్లు నాటి మన పేర్లు పెట్టాలి. ఎందుకంటే వాటిని కాపాడుకోవాలి మనం. నిజంగా కూడా దురదృష్టవశాత్తు ఇవాళ ఆక్సిజన్ను కూడా కొనుక్కునేటువంటి దుస్థితి ఇలా మానవాళి వచ్చిందంటే ఇది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మంచి ప్యూరిఫైడ్, అంటే హాస్పిటల్లో ఇచ్చే ఆక్సిజన్ వేరే అనుకోండి, అది నాకు తెలుసు, అది లిక్విఫైడ్ ఆక్సిజన్ నుండి కన్వర్ట్ చేస్తారు. కానీ అప్పుడప్పుడు కొన్ని దిక్కులు ఏమవుతుందంటే మనము మంచి ఆక్సిజన్ పీల్చుకోవాలంటే కొన్ని పార్కులలో పోయి కూర్చుంటే వాడు పైసలు అడుగుతాడు. ఇప్పుడు హైదరాబాద్లో ఇందిరా పార్క్ ఉన్నది, ఇందిరా పార్క్ ఆక్సిజన్ జోన్ అంటారు. అడిగితే 5 రూపాయలు ఇస్తే ఒక అరగంట సేపు దాంట్లో కూర్చోవాలి. అంటే చెట్ల కింద కూర్చున్నందుకు కూడా పైసలు వసూలు చేస్తారు. అంటే ఆ పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్. కాబట్టి ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మనం ప్రస్తావించారు. కాబట్టి దయచేసి మనం ప్రతి గ్రామంలో బ్రహ్మాండంగా చెట్లు పెంచుకునేటువంటి కార్యక్రమం, హరితహారం కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి కూడా మేము చేస్తున్నాం. ఇదే సందర్భంలో మరి పట్టణ ప్రగతిలో మరి నేను ఇక్కడికి వచ్చి చెప్పిపోయినందుకు ఏం చేస్తున్నట్టు ఇదివరకే గౌరవ చైర్మన్ రాజేశ్వరరావు గారు వాళ్ళ కౌన్సిల్ సభ్యులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఒక 3 కోట్లతోని మన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్కి మరి నిన్ననే శంకుస్థాపన కూడా చేసినట్టు ఇప్పుడే రాజేశ్వరరావు గారు చెప్తున్నారు. హుజరాబాద్ కూడా చాలా పెద్ద ఎత్తున ఇలా కలెక్టర్ గారు కూడా పోయి ఐడెంటిఫై చేస్తారు. అతి త్వరలో దాన్ని కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజుల నుంచి అని చాలా దిక్కులా చేపిస్తున్నారు. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన పల్లె ప్రగతి కానీ పట్టణ ప్రగతి కానీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి కార్యక్రమం ఒక్కొక్కటి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఆత్మగౌరవం కోసమే పోరాటం చేసింది తెలంగాణ. కాబట్టి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడానికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ తీసుకున్నటువంటి కార్యక్రమాలు నేను తప్పనిసరిగా మీ ముందు వివరించదలుచుకున్నాను. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోపట రైతాంగం, నాకు తెలుసు తెలంగాణ ఉద్యమం మొదలు కాకముందు 1997, 98, 99 ప్రాంతంలో వరంగల్ నగరంలో నేను న్యాయవాది వృత్తిలో ఉన్న సందర్భంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు, విజ్ఞాన జనార్దన్ రావు గారు లాంటి నాయకులు, మేధావులు ఆ రోజు మీటింగ్ పెడితే 10 కుర్చీలో కూడా నిండకపోయింది. పబ్లిక్ గార్డెన్ టౌన్ హాల్ దగ్గర మేము కూర్చొని మాట్లాడేటప్పుడు ఆ రోజు ఉన్నటువంటి సమస్యలు ఏం సమస్యలు అవి? రైతు ఆత్మహత్యలు. ఏ రోజు పేపర్ చూసినా ఏముండేది? ప్రముఖమైన పత్రిక చూస్తే పొద్దున లేచి కోర్టు పోయే ముందు పత్రిక తీసి చూస్తే ఎక్కడో దగ్గర యువకుల ఎన్కౌంటర్, నక్సలైట్ల పేరిట. తెల్లారి చూస్తే ఎక్కడో దగ్గర పోలీసులపై నక్సలైట్ల దాడి చేస్తే మళ్ళీ పోలీసు వాళ్ళ చావులు. ఇంకో రోజు ఎక్కడో దగ్గర చూస్తే పత్తి రైతుల ఆత్మహత్యలు. ముఖ్యంగా ఆ రోజు బీటీ కాటన్ అవన్నీ రాకముందు విపరీతమైనటువంటి చీడపురుగులు, అదే పెస్టిసైడ్స్ కోసము మరి మందు మోనోక్రోటోస్ అవన్నీ కూడా ఇంట్లో ఉండేది, దిగుట్లో ఉండేది. చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా తట్టుకోలేక తాగి ప్రతిరోజు ఎంజిఎం హాస్పిటల్లో పడ మార్చరీ దగ్గర మరి శవాల యాత్రలే ఉండేది. ఇది కాదు కావాల్సింది తెలంగాణ ప్రజలకి. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంగా బ్రతకాలని చెప్పే ఆ రోజు మరి తెలంగాణ ఉద్యమానికి సంకల్పించి మరి పోతున్న రోజుల్లో పడ కేసీఆర్ గారు రైతులకి కరెంటు ధర చంద్రబాబు నాయుడు పెంచినప్పుడు ఇది కరెక్ట్ కాదు, తెలంగాణ రైతులకి కరెంటు ధరలు పెంచద్దు, మీ ఆంధ్రోలకి కాలువల ద్వారా నీళ్ళు వస్తాయి, మా తెలంగాణలకు కాలువల ద్వారా నీళ్లు రావడం లేదు, మాకు బోరుబాయే మా బతుకు అని చెప్పి మరి కరెంటు ధరలు పెంచద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు తెలుగుదేశంలో మరి డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి గౌరవ నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధీటైనటువంటి లేఖను స్పందించి మరి ఆ రోజు మాలాంటి వాళ్ళందరం కూడా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మీరు రాజకీయ ఉద్యమం చేయాలి, మన ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పి ఉద్యమాన్ని నడపడం జరిగింది. దాని పేరే మరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమము. దానికోసం మరి ఏ విధంగా ఉద్యమాన్ని నడపాలంటే మాకు గుర్తొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎవరైతే దోపిడీకి గురవుతారో, ఏ రాష్ట్రంలో అయితే ప్రజలు దోపిడీకి గురవుతారో, ఏ రాష్ట్రంలో ఒక ప్రాంత ప్రజలు తమ హక్కుల్ని కోల్పోతారో వాళ్ళ ఆత్మ గౌరవం కోసమే రాజ్యాంగంలో ఆర్టికల్ 3 అని పొందపరచడం జరిగింది. అదే మాకు స్ఫూర్తి,
అదే తెలంగాణ రాష్ట్ర సమితికి ఆవిర్భించడానికి గొప్ప అవకాశం తీసుకొని మేము పార్టీని పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని మరి నడిపి తెలంగాణ ఉద్యమం కోసం ఢిల్లీలో మరి మీ అందరి దీవెన వల్ల నేను నాతో పాటు నాడు 4 పార్లమెంట్ సభ్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, నరేంద్ర గారు, మధుసూదన్ రెడ్డి గారు, రవీంద్ర నాయక్ గారు, నేను లాంటి మరి పార్లమెంట్ సభ్యులము మరి అక్కడ 32 రాజకీయ పార్టీల దగ్గర తిరిగి దండం పెట్టి తెలంగాణ ఒక రాష్ట్రం ఏర్పడాలని చెప్పి మరి ఆ ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత ఆ ఉద్యమ చరిత్ర అంతా కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. నేను చెప్పవలసిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేంత వరకు గులాబీ జెండా ఉద్యమాన్ని నడిపి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం బతకడానికి మాకు కావాల్సిన హక్కులు మాకు కావాలని చెప్పి మరి ఉద్యమాన్ని నడిపి తెలంగాణ సాధించుకున్నటువంటి విషయాన్ని నేను మీ ముందు ప్రస్తావించదలుచుకున్నాను. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇవి తెలంగాణ ప్రజల సామాన్య బడుగు బలహీన పేద వర్గాల ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి రైతు బంధు పథకాన్ని మరి ఆవిష్కరించాం. రైతు బంధు పథకం ఎందుకు పెట్టిందండి? నాకు తెలిసి వచ్చిన టైంలో రోహిణి కార్తె వచ్చిందంటే గ్రామీణ పేద వర్గాలు బిక్కు అనుకుంటా పిల్లికున్నలాగా ఇండ్ల చుట్టూ తిరుగుతుడు. ఎవడైనా అప్పిద్దడా ఈ విత్తనాలు కొనుక్కోవడానికి? నాటి రోజుల్లో నాగరి ఖర్చు, నేడు ట్రాక్టర్ ఖర్చులు, ఒక డిఏపి బస్తా ఒక యూరియా బస్తా కోసం బిక్కు అనుకుంటా ఇలా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పేద వర్గాలకు సంబంధించిన రైతులు తిరిగేది వాళ్ళ ఆత్మ గౌరవం కోసమే రైతు బంధు పథకం తీసుకొచ్చింది. ఎందుకు? ఎంత ఖర్చు అవుతుందని అడిగినాం. 4,000 ఆనాడు వస్తే లాంచింగ్ రోజు 4,000 ఇచ్చినాం. తర్వాత 5,000 పెంచడం జరిగింది. ఒక కాలానికి సంవత్సరానికి 2 సార్లు నాటేస్తే 2 సార్లు విత్తనం నాటితే 5 ఎకరాలు 5 ఎకరాలు 10,000 రూపాయలు ఒక ఎకరానికి చొప్పున ఇస్తున్నాం. అది అంతకంటే తక్కువ ఉన్నటువంటి మరి 20 గుంటలు ఉండొచ్చు, 5 గుంటలు ఉండొచ్చు, 10 గుంటలు ఉండొచ్చు, లేదా 2 ఎకరాలు ఉండొచ్చు, 3 ఎకరాలు ఉండొచ్చు, 10 ఎకరాలు ఉండొచ్చు, 20 ఎకరాలు ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. మీకు అందరికీ తెలుసు తెలంగాణలో ల్యాండ్ సీలింగ్ ఉన్నది. 53 ఎకరాల కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. మరి కొందరు నాకు 200 ఎకరాలు ఉన్నదని కూడా చెప్తున్నారు. ఎట్లా చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే 53 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే అది భూమి ఉంచుకోవడానికి వీల్లేదు. ల్యాండ్ సీలింగ్ 53 ఎకరాల కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు, అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్స్. కాబట్టి నిజంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలామంది మొదట విమర్శించారు, పెద్ద రైతులకే ఇస్తున్నారని చెప్పి. మేము చాలా సందర్భంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. 2 ఎకరాల కంటే తక్కువ ఎంతమంది ఉన్నారు, 5 ఎకరాల కంటే తక్కువ ఎంతమంది ఉన్నారు, 10 ఎకరాల లోపు ఎంతమంది ఉన్నారు, 20 ఎకరాల లోపు ఎంతమంది ఉన్నారు, 50 ఎకరాల వారికి ఎవరున్నారనే విషయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ చాలామంది విరాసత్ చేయించుకున్నారు, మ్యూటేషన్ చేయించుకున్నారు. మన సంస్కృతిలో కూడా ఏంటంటే ఇంట్లో పెద్దవాడు ఉంటే వాని పేరు మీద భూములు ఉంటాయి, సచ్చేదానికి ఆ మనిషి సచ్చేదాకా వాళ్ళ పేరు మీద ఉంటాయి. కొంతమంది ఇంట్లో 20 ఎకరాలు 30 ఎకరాలు ఉంటే పెద్ద మనిషి పేరు మీద ఉన్నాయి. ఇంకా ఈ మధ్య ఏం చేసిండ్రు, ఇది ఉంటుందో పోతుందో మరి 10 ఎకరాలు తగ్గిద్దట కేసీఆర్ అని చెప్పి ఎక్కడైతే ప్రచారం ఏదో ఆ ఇంట్లో పెద్ద మనిషి ఏం చేసినాడు, అరే కొడుకుల పేరు మీద బిడ్డ పేరు మీద అందరి పేరు రాసేస్తే ఇప్పుడు ఏమైంది, ఈ సంవత్సరం ఒకటే 6 లక్షల మంది విరాసత్ చేయించుకున్నారు, అంటే మ్యూటేషన్ చేయించుకున్నారు, వారసుల పేర్లు ఎక్కించుకున్నారు. చాలామంది కన్ఫ్యూజన్ అవుతున్నారు, నిందలేస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దోళ్ళకి ఇస్తుందని చెప్పి. ఇలా మా ఇంట్లో కూడా మా నాయన పేరు మీదనే ఉండదు భూమి. నాకు 60 ఏళ్ళు వచ్చేసినాయి, మా తమ్మునికి వచ్చినాయి, మా చెల్లెకు వచ్చినాయి. నాకు ఒక 2 కొడుకులు ఉన్నారు, వానికి 20-30 ఏళ్ళు ఉన్నాయి, వానికి 25 ఏళ్ళు ఉన్నాయి. మా చెల్లెకు మా తమ్ముని కొడుకు 25 ఏళ్ళు బిడ్డ ఉన్నది, అమ్మాయికి 30 ఏళ్ళు ఉన్నాయి. మళ్ళీ మా చెల్లె కొడుకు వారికి ఒక 30 ఏళ్ళు ఉన్నాయి. మొత్తం మంచితే 3 ఎకరాలు 4 ఎకరాలు కూడా రాదు. మా నాయన పేరు మీద ఉన్నది. ఇట్లా ఉన్నాయి చాలా. సరే, అది వేరే విషయం. వాళ్ళ విమర్శలకు నేను పెద్దంత లోతుగా జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సామాన్య ప్రజలు 90% మంది తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఇవాళ బడుగు పేద వర్గాలు 2 ఎకరాలు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకందరికీ కూడా ఈరోజు మరి రైతు బంధు ఇస్తున్నాం.
ఇది వాళ్ళ ఆత్మగౌరవం కోసం. నువ్వు ఎక్కడ కూడా రోహిణి కార్తె వచ్చిన తర్వాత వెతుకోద్దు, ఎవరి దగ్గర బాకీ కోసం తిరగద్దు, ఎవరికి అయ్యా బాంచలు కొన్ని పైసలు నాకు అప్పు ఇవన్నీ తిరగద్దు అని చెప్పి రైతులకి మరి రైతు బంధు పథకమే వాళ్ళ ఆత్మగౌరవం కోసం. రైతు బీమా